వందనాలు ప్రియులారా. ఈ సమయంలో కొంత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కొన్ని నిమిషాలు. మొదటిగా ప్రియులారా, ఈరోజు ధ్యానము చేసేటువంటి అంశం ఏమిటంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 2వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం ప్రియులారా. 2వ అధ్యాయం 1వ వచనములో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రియులారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 2 విషయాలు పొందపరచబడి ఉన్నాయి. ఒకటి, పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ప్రాముఖ్యంగా యోహాను భక్తుడి యొక్క ఉద్దేశము లేదా ఆత్మదేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, మీరు పాపము చేయకూడదు అనే విషయం. మీరు పాపము చేయకూడదు. అలాగనే ఒకవేళ మీరు పాపము చేసినట్లయితే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనము మొదటి భాగములో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం పిల్లలు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో అనేక విషయాలు కూడా మీరు పాపము చేయవద్దు అనేటువంటి విషయము బాగా మనకు తెలుస్తుంది ప్రియులారా. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగములో యోహాను భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, పాపము చేయకూడదు అనే ఒక స్టేట్మెంట్ని మనకు పాస్ చేస్తున్నాడు ప్రియులారా. పాపము చేయకూడదు. అయితే ఇక్కడ యోహాను భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, పాపము చేయకూడదు అని చెప్తూ మొదటిగా ఏమని సంబోధించాడంటే, నా చిన్న పిల్లలారా అన్నాడు. నా చిన్న పిల్లలారా అనేటువంటి సంబోధనలో ప్రియులారా, తను ఇక్కడ ఒక ప్రేమయుక్తంగా ఉపయోగించినటువంటి ఒక పదజాలము, అలాగనే బాధ్యత కలిగి ఉపయోగించినటువంటి ఒక పదజాలాన్ని మనం గమనిస్తాం. అవును, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నా చిన్న పిల్లలారా. ఇప్పటికే ఇక్కడ యోహాను భక్తుడు వయసు చాలా పెద్దవాడయ్యాడు. అంత మాత్రమే కాదు, ప్రభువుతో ఉన్నటువంటి సాంగత్యమును బట్టి ఆయన ఎంతో ఎదిగిన వాడుగా ఎదుటివారుని బట్టి, అయా మీరు నేర్చుకోండి, ఇది తెలుసుకోండి అని తెలియచేసినట్టుగా ఉంటుంది. అలాగని ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, బాధ్యతగా తనకు తాను బాధ్యతగా చెప్తున్నాడు. ఏమని? అయా చిన్నపిల్లారా, ప్రేమతో చిన్నపిల్లలారా, బాధ్యతగా అయా ఇది నేర్చుకోండి. ఏంటిది అది? మీరు పాపము చేయవద్దు, మీరు పాపము చేయవద్దు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క పాపము గురించి మనం ఒక విధంగా ఆలోచన చేస్తే మనకు తెలుసు, మన పితరుడైనటువంటి ఆదాము నుంచి అవ్వమ్మ అపవాది యొక్క మాటను విని ఏ విధముగా అయితే ఆజ్ఞ అతిక్రమించి పాపములోనికి వెళ్ళిపోయారు, తద్వారా సంక్రమించినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క విషయాలు, పాపము ఏ విధముగా లోకమునకు ప్రవేశించి లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముగా పెరిగిపోయి ఏ విధముగా పాపములోనికి మానవుడు వెళ్ళిపోయాడో, నెట్టివేయబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు పాపము చేయవద్దు అన్నాడంటే పాపము అంటే అర్థం ఏంటి? పాపము అంటే అర్థం ఏంటి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ఈ యొక్క పాపమునకు నిర్వచనము ఈ యొక్క పత్రికలోనే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వచనములో దీని గురించి వ్రాయబడింది. ఏమని? పాపము చేయువాడును ఆజ్ఞను అతిక్రమించును,
ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. అవును ప్రియులారా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించామో అదే పాపమని ఇక్కడ దానికున్నటువంటి నిర్వచనాన్ని తెలియజేస్తున్నాడు. అవును. ఆనాడు దేవుడు ఏం చేశాడు? ఆదామును, ఆదాముకు తోడుగా హవ్వమ్మను సృష్టించి, వారికి ఏదోను తోట నిర్మించి, సమస్తమును నిర్మించి, వారికి స్వేచ్ఛనిచ్చి, అక్కడ మీరు సంతోషముగా ఉండవచ్చు అని చెబుతూ, ఆ తోట మధ్యలో నాటబడినటువంటి ఆ యొక్క పండు మీరు తినవద్దని చెప్పినప్పుడు, అంటే దాదాపుగా 99% వారికి ఇచ్చేశాడు. ఆ ఒక్క శాతము మీరు తినవద్దు అని చెప్పాడు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను వీళ్ళేం చేశారు? మీరే అతిక్రమించారు. తద్వారా పాపము ప్రవేశించింది మనకు తెలుసు. నిజం ప్రియులారా. ఇక్కడ పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని తెలియజేస్తున్నాడు. ఆనాడు అతిక్రమించినటువంటి అవ్వమ్మ తద్వారా ఆదాము లోకములోనికి పాపము ప్రవేశించింది. ఇక్కడ చూసినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పాడు. అవును ప్రియులారా. పాపము మొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఆజ్ఞను అతిక్రమించి చిన్న చిన్నగా దాని యొక్క రూపము మార్చుకుంటూ మరణమునకు దారితీస్తుంది. ఈ విషయాలను మనము జాగ్రత్తగా గమనించకపోతే, విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా పాపములోనికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అదే యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, పాపము చేయవద్దు అని చెప్తున్నాడు. పాపము చేయటానికి వీల్లేదు. పాపము చేయవద్దు అని చెప్తున్నాడు. ఈ యొక్క ఆజ్ఞ లేదా ఈ యొక్క స్టేట్మెంటు మనకు తెలియజేస్తుంది. అయితే దీని గురించినటువంటి ధ్యానము ఈ 3వ అధ్యాయంలో ఒక 3 లేదా 4 వచనాలను మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. మొదటిగా ప్రియులారా, పాపము గురించినటువంటి ప్రస్తావన ఇస్తూ రక్షించబడినటువంటి విశ్వాసుల యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. లేక రక్షించబడినటువంటి విశ్వాసుల యొక్క విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి ప్రియులారా. ఇదే 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడో చూద్దాం. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, పాపము చేయవద్దు అని చెప్తూ, ఆయన యందు నిలిచుండు వాడెవడును పాపము చేయడు. ఒక స్టేట్మెంట్. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, ప్రభు యొక్క రక్తధారలో కడగబడి రక్షించబడి విశ్వాసిగా ఉన్నాడో, లేదా ఆయనను వెంబడిస్తున్నానని చెప్పినవాడు, ఆయనతో సహవాసము కలిగినటువంటి వాడు ఎప్పటికీ ఏం చెప్తున్నాడంటే, నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు. ఇంకొక విషయం 2వ భాగంలో, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ప్రియులారా, రక్షించబడినటువంటి విశ్వాసి ఏం చేస్తున్నారంటే, పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేడు. మరి రక్షించబడినటువంటి విశ్వాసి పాపములోనికి వెళ్ళిపోతే ఏమి జరిగినట్లు? నిజముగా దేవుణ్ణి ఎరగనట్లా? రక్షించబడినట్లా? కాదు. రక్షించబడ్డాడు, కానీ తనకున్నటువంటి ఆలోచన ద్వారా తను యొక్క సహవాసం అపవాదితో ఉండటం బట్టి తను ఆ సమయములో అక్కడ ఏం చేశాడంటే, పాపమునకు దాసుడయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తను ఎక్కడికి వెళ్తున్నానో గ్రహించకుండా ఏం చేశాడంటే, ఆయనను ఎరగకుండా ఉన్నాడు. పాపము చేసేటప్పుడు ప్రతి విశ్వాసి ఆయనను ఎరగలేదు. గుర్తుపెట్టుకుందాం పిల్లలు. ఎందుకంటే ఎరిగి ఉండొచ్చు, అంతకుముందు రక్షించబడి ఉండొచ్చు, కానీ ఆ సమయంలో
దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. దేనిలోకి వెళ్ళిపోయాడు? పాపములోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో ఆయన యందు నిలుచుండు వాడెవడును పాపము చేయడనే ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. అవును. దేవుని యందు నిలుచున్నవాడు పాపము చేయడు. ఈ వాక్య భాగము సత్యము. ఒప్పుకోవాలి మనం. పాపము చేయడు. ఒకవేళ పాపము చేసున్నవాడంటే ఏమంటున్నాడు? ఆయనను చూడను లేదు, ఎరగను లేడు. అలాగనే దీనికి అనుగుణంగా 9వ వచనం కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా లేదా ప్రభు యొక్క రక్తధారల్లో కడగబడినటువంటి వాడు, బలియాగమును ఆశ్రయించినటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు శుభవర్తమానాన్ని వినినప్పుడు ప్రతి ఒక్కరి హృదయములో ప్రేరేపించినప్పుడు ఆ యొక్క ఆత్మ ప్రేరణను స్వీకరించి తను పాపిగా గ్రహింపు కలిగి ప్రభు యొక్క రక్తధారలో కడగబడి సంఘం ఎదుట బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి ఉన్నటువంటి విశ్వాసికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. అంతే, నిజమే. దేవుని మూలముగా పుట్టిన ప్రతి విశ్వాసిలో ఆయన యొక్క వాక్యము నిలిచి ఉంటుంది. ఆయన కుమారుని ఎరిగి ఉంటారు. ఆయన కుమారుణ్ణి విశ్వసిస్తారు. అందుకే కదా క్రైస్తవులు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువును వెంబడించేటువంటి వారు. వెంబడించటం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గములో నడిచేటువంటి వారిని క్రైస్తవులు అని అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ప్రియులారా, ప్రభువును లేదా దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి విశ్వాసి పాపము చేయడు అని చెప్తున్నాడు. మరి పాపము చేస్తున్నటువంటి వారి విషయం తర్వాత ఆలోచిద్దాం. తర్వాత వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఎందుకని పాపము చేయడంటే, తనలో ఎవరున్నారు? దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని యొక్క వాక్యము తన హృదయములో నిలిచి ఉండటాన్ని బట్టి ఆ యొక్క విశ్వాసి పాపము చేయుడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉండగా, ఆ సత్యవాక్యము స్థిరమై ఉండగా ఈ వాక్యాన్ని మనందరం ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 6వ వచనంలో ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయుడు. ఒక స్టేట్మెంట్. ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయుడు. రెండవదిగా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. పాపము చేయుడు. దేవుని మూలంగా పుట్టినవాడు వారి యొక్క హృదయములో ఎవరుంటారు? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క విత్తనము, బీజము ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఒకవేళ పాపము చేసినటువంటి వారి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 8వ వచనం చూద్దాం. అసలు పాపము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీని వెనకున్నారని ఆలోచన చేస్తే, ఈ యొక్క పాపం గురించి 8వ వచనంలో ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ప్రియులారా, పాపము చేయవద్దు ఒకటి. రెండోది, పాపము చేయని వాడి యొక్క హృదయములో దేవుని యొక్క వాక్య బీజం ఉంటుంది అని చెప్తూ, పాపము చేసేటువంటి వాడు లేదా పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. ఇక్కడ మనకి పాపమునకు కర్త గురించి చెప్తున్నాడు. అపవాది అంటున్నాడు. అక్కడ అపవాది అనేటువంటి ఆ యొక్క 4 అనేటువంటి అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఏమని రాస్తుందంటే సాతాను అని. అపవాది అంటే ఎవరు? సాతాను. ఈ సాతాను అంట ఏం చెప్తుంది చూద్దాం, చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అసలు పాపము చేసేటువంటి తత్వం ఎవరిది? పాపము యొక్క స్వభావము ఎవరి నుంచి పుట్టింది? అపవాది.
ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది పుట్టుక నుంచి పాపము చేయుచున్నాడు. అపవాదికి మరొక పేరు ఏందంటే సాతాను. అయితే రక్షించబడినటువంటి విశ్వాసి పాపము చేస్తే ఎవరిని ఆశ్రయించినట్టు ప్రియులారా? అపవాదిని ఆశ్రయించినట్టు. ఎవరి తరపున ఉన్నట్టు? అపవాది తరపున ఉన్నట్టు. ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడా లేదా? అతిక్రమించాడు. దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి ఆదాము, అవ్వమ్మ ఏదోను తోటలో వారిని ఉంచినప్పుడు, అప్పటి వరకు వారు దేవుని బిడ్డలే అయినప్పటికీ, ఆయన యొక్క ఆజ్ఞను ఒకటి పాస్ చేసినప్పుడు, వారు ఆ సమయంలో అతిక్రమించినప్పుడు, అంటే దేవుని యొక్క ఆజ్ఞ అప్పటి వరకు వారి హృదయాల్లో ఉంది. ఎప్పుడైతే అపవాది వారి హృదయాలలో లేదా తన యొక్క అబద్ధపు మాటల చేత వారికి తెలియజేసినప్పుడు, ఆ దేవుని యొక్క ఆజ్ఞను మరుగు చేసి అపవాది యొక్క ఆజ్ఞను స్వీకరించారు. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, విశ్వాసిగా ఉంటున్నటువంటి లేదా ప్రభువును ఆశ్రయించినటువంటి వాళ్ళు, క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి వారు, సహవాసములో ఉన్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు పాపము చేయకూడదు. అయితే పాపమునకు జనకుడెవడు? అపవాది. పాపము చేయువాడు అపవాది సంబంధి. ప్రియులరా, ఇక్కడ ఎవరైతే పాపము చేయటానికి ముందుకు వస్తారో, ఒకవేళ పాపము చేసి ఉంటారో, వారు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంతే కదా? అసలు దేవుని యొక్క కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయము చేయటానికే కదా ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చింది. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఆ కుమారుడు మన కోసము, మన పాపముల నిమిత్తము అపవాది యొక్క క్రియలను లయము చేయటానికి, మన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తీసివేసి, ఆ మార్గము నుంచి తప్పించి తిరిగి ఆయన మార్గములోనికి నడిపించటానికి ఆ కుమారుడు బలిగా, అర్పణగా స్వీకరించబడ్డాడు. తద్వారా మనం రక్షించబడ్డాం. ఆ శుభవర్తమానం వినినటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, ఆయనను ధరించుకున్నటువంటి మనము సంఘములో చేర్చబడ్డాము. ఆయన బిడ్డలుగా ఎంచబడ్డాం. ఆయన బిడ్డలుగా చెప్పుకొనుచున్నటువంటి మనము పాపమునకు మన మీద ఎటువంటి ఏలుబడి లేదు ప్రియులారా. ఒకవేళ పాపము చేయటానికి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఎవరి సంబంధులమవుతాం? అపవాది సంబంధులమవుతాం. కాదు, నేను రక్షించబడ్డాను కాబట్టి పాపము చేసిన అపవాది సంబంధిని కాదని ఎలా అనగలవు? పాపపు ఆలోచన నీలో కలిగింది అంటే ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞ పక్కకు వెళ్ళింది. పక్కకి వెళ్ళటాన్ని బట్టి నువ్వు ఏం చేయగలిగావు? పాపములోనికి ప్రవేశించావు. ఇంకొక వచనం చూద్దాం, చూడండి ప్రియులారా. 12వ వచనంలో చూస్తే, పాపము అలాగ రావటం వలన లేదా పాపాన్ని ఆశ్రయించటం వలన ఏం జరిగింది? ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము కయ్యూను వంటి వారము అయి ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ప్రియులారా, రక్షించబడినటువంటి మనము కయ్యూను స్వభావము తీసివేసుకోవాలి. శరీరములో ఉన్నాం కాబట్టి శరీర తత్వము ఈ లోకాశల వైపు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వైపుకు వెళ్తుంది అని మనము కొట్టిపారేసుకొని వెళ్ళటానికి కాదు. మనము సాధ్యమైనంత వరకు అని చెప్పటం లేదు. నేటి సంఘాలలో ఏం చెప్తున్నారంటే, రక్షించబడినటువంటి విశ్వాసి నిజమే పరలోకానికి ఖచ్చితంగా వెళ్తాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని అందించినటువంటి ప్రభువు దాన్ని తిరిగి మళ్ళీ తీసుకోడు. అయితే రక్షించబడిన విశ్వాసి పరలోకానికి వెళ్తాడు కానీ ఈ మధ్య మార్గములో, ఈ జీవన ప్రయాణములో దేవుడు చెబుతున్నటువంటి విషయము, విశ్వాసులైనటువంటి మనము పాపము చేయకూడదు. పాపము చేస్తే మనము ఎవరికి ఆశ్రయం ఇచ్చినట్లు? అపవాదికి ఆశ్రయం ఇచ్చినట్లు. ఎవరి చెంతన చేరినట్లు? అపవాది చెంతన చేరినట్లు. తద్వారా చిన్న చిన్నంగా పాపము చేస్తాం. అయితే ఇక్కడ కయ్యూను గురించి ఏం చెప్తున్నాడు? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చూసావా ప్రియులారా,
కయ్యూను ఎందుకు తన సహోదరుడిని చంపాడు? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే గదా! అవును. హేబేలు యొక్క క్రియలు మంచివై ఉన్నాయి. కయ్యూను యొక్క క్రియలు చెడ్డగా ఉన్నాయి. దాన్ని బట్టి అసూయ చెందాడు. తనను చంపటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. నేటి విశ్వాసులు అని పిలువబడేటువంటి వాళ్ళు, చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, నిజముగా రక్షించబడినటువంటి వాళ్ళు చిన్న చిన్నగా ఏం చేస్తున్నారంటే, నేను ఎటు పరలోకానికి వెళ్తాను కదా, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు నా అవసరతను బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడు అని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఏ విధంగా వెళ్ళిపోతున్నాడంటే, తను పాపము చేస్తూనే, అపవాది సంబంధిగా ఉంటూనే, దేవుని పేరుని చెప్పుకుంటూనే, క్రైస్తవులు అని పిలువబడుతూనే, ప్రతి ప్రభు దినము రోజు సంఘ సహవాసములో ఉంటూ, ప్రభు బలను ఆశ్రయిస్తూ, పాపము యథావిధముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పశ్చాత్తాప హృదయం లేదు. ఇక్కడ అందుకని ఒక విషయాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమని? 2వ అధ్యాయం 1వ వచనంలో 2వ భాగంలో ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అవును ప్రియులారా, పాపము నీవు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే, ఆయా పరిస్థితుల్లో నువ్వు జారిపోయినట్లయితే, తిరిగి నీవు ఏం చేయాలి? అయ్యా, నేను పాపము చేశాను, నీ కుమారుణ్ణైన నేను నీ రక్తధారలో కడగబడినటువంటి నేను ఏ విధముగా పాపములో నిలిచి ఉండగలను అని దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఆయన ఏం చేస్తాడు? మనకు ఉత్తరవాది. ఆయన ఏం చేస్తాడు? పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తాడు. మన పక్షాన ఆయన ఉండి ఏం చేస్తాడు? మనకున్నటువంటి పాపాన్ని, పశ్చాత్తాపాన్ని, మనం గ్రహించినటువంటి ఆ పాపం నుంచి విముక్తి కలిగి దేవుని సమీపించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. మన పక్షాన వాదిస్తాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, కింది వచనములో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు పాపములో ఉన్నట్లయితే, పాపములో పడి ఉన్నట్లయితే, ప్రియులారా, ఓ విశ్వాసి, నీ పాపమును నీవు త్వరితముగా గ్రహించు. తెలుసుకొని దేవుని పాద సన్నిధానంలో మోకరిల్లు, పశ్చాత్తాపడు. అయ్యా, నీ రక్తధారలో కడగబడినటువంటి నేను నీకు విరోధముగా పాపము చేశాను. అనేక విధాలుగా, అనేక రకాలుగా నా మాటల్లో, నా ఆలోచనలో, క్రియల్లో తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇక నుంచి నేను ఆ పాపము చేయటానికి ముందుకు వెళ్ళను అని చెప్పి దేవుని సన్నిధానంలోనికి పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధానంలో మోకరిల్లినట్టయితే, కుమారుని ద్వారా నువ్వు తిరిగి మళ్ళీ ఆ ఆనందాన్ని, ఆయనతో సహవాసాన్ని పొందుకోగలవు. లేదు, నేను పరలోకానికి వెళ్తున్నాను, ఇదంతా నా కుటుంబానికి, నాకు అవసరమని నువ్వు ఆలోచన చేసి ఇదే పరిస్థితిలోనికి వెళ్తే, నా సహోదరుడా, నా సహోదరి, ప్రియ విశ్వాసి, నీవు దేవుని సంబంధివి కాకుండా ఉండుటకు దేవుని యొక్క వాక్యము ఏ విధముగా మాట్లాడుతుందో గ్రహించు. అయితే దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, ఇక్కడే 5వ అధ్యాయము 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. ఏమని? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. మనకు తెలుసు ఈ యొక్క వాక్యం. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడు అని తెలుస్తుంది. అయితే దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇక్కడ ఒక విషయాన్ని
దేవుని మూలముగా పుట్టిన ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే తనను భద్రము చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. తనను భద్రము చేసుకోవాలి. అంటే తన ఆలోచనలో, తన క్రియల్లో, తన మాటల్లో ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నిలుపుకోవాలి. భద్రము చేసుకోవాలి. దేన్ని భద్రం చేసుకోవాలి? తనను భద్రము చేసుకోవాలి. నేనెక్కడ నా మాటల్లో వెళ్ళిపోతానేమో, ఎక్కడ నా క్రియల్లో పక్కకి వెళ్ళిపోతానేమో, ఎక్కడ నా ఆలోచనలోనికి నేను పక్కకి వెళ్తానేమో. ఈ లోకము నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మముతో కూడి ఉన్నటువంటిది. దీనిలో నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరు ఆజ్ఞలను గైకొనాలి? దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటూ, ఆయనలో, ఆయన సహవాసములో ఎల్లప్పుడూ ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి. నిన్ను భద్రము చేసుకోవటం అంటే దాని అర్థము దేవుని వాక్యము నీలో నిలుపుకోవాలని అర్థం. దేవునితో సహవాసము కలిగి ఉండాలని అర్థం. ప్రియులారా, ఇక్కడ చెప్పినటువంటి వాక్య భాగములో ఏమని తెలియజేస్తుంది? నీవు పాపము చేయకూడదు. పాపము చేస్తే అపవాది సంబంధి. అపవాది సంబంధి ఎప్పటికీ కూడాను దేవుని యొక్క ఆజ్ఞను ఒప్పుకోడు. వాడి యొక్క ఉద్దేశమే ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞను మరిపించాలని, ఆజ్ఞ నుంచి మనల్ని తప్పించాలనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క అపవాది మనల్ని ఎప్పుడూ కూడా తనలోనికి తీసుకొని రావటానికి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనల్ని కాపాడేది ఆయన యొక్క వాక్య సత్యమే. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1వ అధ్యాయము 6వ వచనములో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఒకవేళ నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డనే, దేవుడి ద్వారా నేను రక్షించబడ్డాను, ఆయన కుమారుని యొక్క రక్తధారలో కడగబడ్డానని నువ్వు చెప్పుకుంటూ ఒకవేళ నీవు చీకటిలో నడిస్తే అంట నువ్వేం చేస్తున్నావు? నువ్వు అబద్ధమాడుచున్నావు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. అపవాది చెరలో నీవున్నావు. అంత మాత్రమే కాదు, సత్యమును జరిగింపకుందువు. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యవాక్యమే ఎవరు? ప్రభు. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడుతున్నామంటే దేనిలోనికి దగ్గర అవుతున్నామని? అపవాది యొక్క చెంతకు మనం వెళ్తున్నాం. ప్రియులారా, గమనిద్దాం. దేవుని యొక్క వాక్యములో అనేక మంది నేటి సంఘాలలో, అనేక మంది విశ్వాసుల్లో ఎలాగున్నారంటే ప్రియులారా, భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభు రొట్టె విరిచే కూడికకు సహవాసములో కలిసి వస్తున్నారు, కానీ ఆ సమయములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపుకు మొగ్గు చూపుతూ ఆయన సత్యాన్ని జరిగింపకుండా అబద్ధం ఆడుచూ తిరుగుతున్నారు ప్రియులారా. అయితే ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే ప్రియులారా, దేవుని సంబంధి పాపము చేయుడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క కుమారునిలో, ఆయన యొక్క బిడ్డలో, రక్షించబడినటువంటి విశ్వాసిలో ఆయన యొక్క వాక్యం నిలుచుకుంటుంది. కాబట్టి ఏ విశ్వాసి పాపము చేయడు. ఒకవేళ ఏదైనా విశ్వాసి పాపము చేసి ఉన్నట్లయితే అది గ్రహించి దేవుని సన్నిధానములో మోకాళ్ళుని పశ్చాత్తాపడి ఆయన దగ్గర వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఇది కాదులే, చివరిగా క్షమించుకుందాము, ఎలాగైనా నేను పరలోకానికి వెళ్తానులే అనుకుంటే దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన సహవాసాన్ని వదిలివేస్తే ఎవరి సహవాసానికి దగ్గర అయినట్టు? అపవాది సహవాసానికి దగ్గర అయినట్టు. ప్రియులారా, మనము వేటి నుంచి మనము దూరమయ్యాము? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చూడండి. 19 నుంచి 21, 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఏంటంటే మన స్వభావము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏంటి ప్రియులారా? చూద్దాం చూడండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్కటి ఎవరిలో అయితే, నాలో కానీ, మీ అందరిలో కానీ, మనందరిలో ఉన్నట్లయితే, మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములో మనము కడిగి వేసుకొని, మనల్ని మనము భద్రపరుచుకొని, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండాలి ప్రియులారా. దేవుని సహవాసము నుంచి పక్కకి వెళ్ళకూడదు. నేటి సంఘాలలో బోధ లేదు. దేవుని వాక్యమే చెబుతున్నారు, కానీ వారి కోసము చెబుతున్నటువంటి బోధ, వారు ఎదగటానికి భయంకరమైనటువంటి అపవాది చేత ప్రేరేపించబడినటువంటి సంఘములో ఉన్నటువంటి పెద్దలున్నారు, సంఘములో ఉన్నటువంటి కాపరులున్నారు, సువార్థికులున్నారు. అంటే నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు కానీ ప్రియులారా, ఎవరైతే అపవాది సంబంధులుగా ఉంటూ వేషధారణ కలిగి నేటి సంఘాలలో వారి కోసం ఏర్పాటు చేసుకొని వారి కింద ఉన్నటువంటి విశ్వాసులను జాగ్రత్తగా ప్రేమతో పరిపాలించాల్సినటువంటి వారై ఉండి, ప్రభువుకి దగ్గర చేయవలసిన వారై ఉండి, వారికి దగ్గర చేసుకుంటూ భయంకరమైనటువంటి అపవాది పరిపాలన చేస్తున్నారు ప్రియులారా. ఓ విశ్వాసి గ్రహించు. నువ్వు ఇంకా పాపము చేస్తూ ఉంటే, పాపములో ఉన్నట్లయితే, రక్షించబడి ప్రభు పేరు పెట్టుకొని ఇంకనూ నువ్వు పాపములో కొనసాగుతూ ఉంటే నువ్వు గ్రహించు. ఇక్కడ రాయబడి నేను చూశాను కదా, 19 నుంచి 21 వచనం వరకు అవన్నీ మనలో ఎక్కడైతే ఉంటాయో ప్రతి దినము నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క రక్తధారలో కడగబడినటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకొని, ఎక్కడ పొరపాటు చేసావు, ఎక్కడ తప్పిదము చేసావు, ఎక్కడ పాపానికి లోనయ్యావు, వీటన్నిటిని గ్రహించుకుంటూ జాగ్రత్త వహించి, ఒకవేళ నీవు పాపంలోనికి వెళ్ళిపోతే దేవుని సన్నిధానములో మోకరించి, దేవుని పాదముల దగ్గర పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుచుకుంటూ, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము ద్వారా భద్రపరుచుకుంటూ, ప్రార్థన వాక్య ధ్యానము ద్వారా మనము దేవునితో నడవలసిన వారమై, దీనికి వ్యతిరేకముగా అపవాది చెంతకి మనం వెళ్ళటానికి వీలు లేదు. అందుకనే విశ్వసించినటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా పాపము చేయకూడదు. పాపము చేయటానికి వీల్లేదు. దేవుని సంబంధాన్ని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు పాపము చేయకూడదు. ఒకవేళ పాపములో పడిపోతే ఇమ్మీడియట్లీగా దాన్ని గుర్తించుకొని దేవుని సన్నిధానంలో మొరపెట్టి సరిచేసుకొని తిరిగి దేవుని యొక్క మార్గములో మనం నడవలసిన వారమే. అంతేగాని పాపములో కొనసాగించుకోవటానికి వీలు లేదు. ఒకవేళ కొనసాగించుకుని ఉంటే దేవుని సంబంధి పాపము చేయుడు అని చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్యము పాపము చేస్తూ నువ్వు కొనసాగున్నట్లయితే, అయితే నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాల్సింది. నిజంగా నీవు దేవుని సంబంధివేనా, అపవాది సంబంధివేనా, నిజంగా నువ్వు రక్షించబడ్డావా, రక్షణలో నువ్వు నిలబడుతున్నావా లేదా అనేది మళ్ళీ మరి ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. అనుమానమే. జాగ్రత్త విశ్వాసి, మనందరము జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనము భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేటువంటి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రభునామములో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ యొక్క వాక్యాన్ని గమనిద్దాం, జాగ్రత్తగా మనం సరి చేసుకుందాం, దేవుని మార్గములో నడుద్దాం.